హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. సుప్రీంకోర్టులో జరిగే వేడుకలకు హాజరు కానున్న ప్రధాని మోడీ. ఈరోజు బీసీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక భేటీ. విజయవాడలో పర్యటన. హైదరాబాద్లో రాకెట్ తయారీ కేంద్రం. సమీకృత రాకెట్ డిజైనర్ తయారీ పరీక్ష కేంద్రానికి స్థలం. అభినందన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. తెలంగాణ, ఏపీలో రోడ్లు అభివృద్ధికి 573 కోట్లు. ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. మంత్రి నితిన్ గడ్కరీ. సీఎం అయ్యాక నిరుద్యోగుల కోసమే నా ఫస్ట్ సంతకం. వైఎస్ షర్మిల. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టులో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఈ కోర్టు ప్రాజెక్టు కింద వివిధ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు. साथियों, हमारे संविधान की एक और विशेषता है जो आज के युवा भारत में और भी प्रासंगिक हो गई है. हमारे संविधान निर्माताओं ने हमें एक ऐसा संविधान दिया है जो ओपन है, फ्यूचरिस्टिक है और अपने आधुनिक विजन के लिए जाना जाता है. इसलिए स्वाभाविक तौर पर हमारे संविधान की स्पिरिट यूथ सेंट्रिक है. आज स्पोर्ट्स हो या स्टार्टअप्स, इंफॉर्मेशन टेक्नोलॉजी हो या डिजिटल पेमेंट्स, भारत के विकास के हर आयाम में युवा शक्ति अपना परचम लहरा रही है. हमारे संविधान और संस्थाओं के भविष्य की जिम्मेदारी भी हमारे इन युवाओं के कंधों पर ही है. इसलिए आज संविधान दिवस पर मैं सरकार की व्यवस्थाओं से, देश की न्यायपालिका से एक आग्रह भी करूंगा. आज के युवाओं में संविधान को लेकर समझ और बढ़े, इसके लिए ये जरूरी है कि वो संवैधानिक विषयों पर डिबेट्स और डिस्कशंस का हिस्सा बने. जब हमारा संविधान बना तब देश के सामने क्या परिस्थितियां थी. संविधान सभा की बहसों में उस समय क्या हुआ था. हमारे युवाओं को इन सब विषयों की जानकारी होनी चाहिए. इससे उनकी संविधान को लेकर दिलचस्पी और बढ़ेगी. इससे युवाओं में इक्वालिटी और एम्पावरमेंट जैसे विषयों को समझने का विजन पैदा होगा. उदाहरण के तौर पर हमारी संविधान सभा में 15 महिला सदस्य थी और उनमें एक दक्षयानी बेलियाउधन वो महिला थी जो एक प्रकार से वंचित समाज से निकल करके वहां तक पहुंची थी. उन्होंने दलितों, मजदूरों से जुड़े कई विषयों पर महत्वपूर्ण इंटरवेंशंस किए. दुर्गाबाई देशमुख, हंसा मेहता, राजकुमारी अमृत कौर, ऐसे ही और कई महिला सदस्यों ने भी महिलाओं से जुड़े विषयों पर अहम योगदान दिया था. इनके योगदान की चर्चा कम ही हो पाती है. जब हमारे युवा इन्हें जानेंगे तो उन्हें अपने सवालों का जवाब भी मिलेगा. इससे संविधान के प्रति जो निष्ठा पैदा होगी वो हमारे लोकतंत्र को, हमारे संविधान को और देश के भविष्य को मजबूत करेगी.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో పర్యటించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. సీఎం విజయవాడ పర్యటన షెడ్యూల్ ఉదయం 11:10 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రోజు ఈ నవంబర్ 26 ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగం దాదాపు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాల మ్యాగ్నా కార్టా. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే, సంఘ సంస్కరణల చరిత్రలోనే అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం. ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అనంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 3000 కులాలు, ఉపకులాలతో కలిపితే 25,000 కులాలు, 7 ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని కాంప్లెక్సిటీస్, వేరువేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలు ఉన్న దేశానికి, మన ప్రభుత్వాలకు, ఈ దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు, మనందరికీ కూడా క్రమశిక్షణ నేర్పే ఒక రూల్ బుక్, మనకు దిశ నిర్దేశం చేసే ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక టీచర్. మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక మన రాజ్యాంగం. ఇంత గొప్పదైన మన రాజ్యాంగాన్ని మనకు ఎవరు అందించారు అనంటే, పుస్తకం ముట్టుకునేదానికే అంతకుముందు వీలులేని సమాజంలో జన్మించి, ఎవరు చదవనన్ని చదువులు చదివి, ఎవరికీ లేనన్ని డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకొని ఈ దేశం మారటానికి, నిలబడటానికి, ప్రపంచంతో పోటీ పడటానికి, ఎదగటానికి, ప్రగతి పథంలో పరుగెత్తటానికి కావలసిన ఆలోచనలు ఈ రూల్ బుక్, ఈ రాజ్యాంగ పుస్తకాన్ని, ఈ పవిత్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తి, ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్ తయారీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్కేప్ టెక్ పాలసీని విడుదల చేసిందని, ఈ విధానంతో రాకెట్లను స్టార్ట్పాలు ఇక్కడే రూపొందించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూపాయలు 573 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాలు శుక్రవారం వెల్లడించారు. हमारा एक सपना है कि देश का सबसे पहला अंतर्राष्ट्रीय दर्जे का इंटरनेशनल स्टैंडर्ड का एग्रो कन्वेंशन सेंटर स्वर्गीय पंजाबराव देशमुख जी के नाम से हम इसी मैदान पर शुरू करना चाहते हैं, पूरा करना चाहते हैं। और मेरा विश्वास है कि अगले साल के एग्रो कन्वेंशन होने के पहले हम पंजाबराव देशमुख एग्रो कन्वेंशन सेंटर के कार्य का शुभारंभ करेंगे। ये मैं विश्वास के साथ आपको बताना चाहता हूँ। और 50 लाख टन इतना बिटुमिन हमारे देश में तैयार होता है और 25 लाख से 30 लाख टन बिटुमिन हम आयात करते हैं, इंपोर्ट करते हैं। तो मुझे खुशी है
कि इसी प्रकल्प जब शुरू हो जाएंगे तो हमारे देश को बिटुमिन आयात करने की जरूरत नहीं पड़ेगी। हमारे गांव के रास्ते, हमारे जिले, राज्य और NHAI के राष्ट्रीय महामार्ग ये किसानों ने तैयार किए हुए बायो बिटुमिन का जो परली है उससे बनकर हमें मिलेंगे। ये मध्य भारत का सबसे बड़ा एग्रो विजन है और मेरा विश्वास है कि आने वाले समय में ऐसी स्थिति पैदा होगी कि विदर्भ में एक भी किसान आत्महत्या नहीं करेगा। तब हम कह पाएंगे कि हमारा सपना पूरा होगा। और उस सपने को पूरा करने के लिए आप सब लोग मिलकर प्रयास करेंगे, सहयोग करेंगे। ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎప్పర్వో శ్రీనివాస్ హత్యకు ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణ చేశారని అన్నారు. రుణమాఫీ చేశానని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ అని చెప్పి మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి బీజేపీ నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పల్స్ తెలుసని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం శాలి గౌరవ మండల కేంద్రంలో పాలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు సుమారు 1000 మంది టీఆర్ఎస్లో చేరారు. నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినన్ని మంచి పనులు మరెవ్వరూ చేయలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారు మాడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పాడి షరీఫ్ కొండపై కొలువైన బాబా షర్ఫుద్దీన్ దర్గాకు శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాదర్ గులాబ్లను సమర్పించారు. తలపై వాటిని మోస్తూ 365 మెట్లెక్కి దర్గాకు చేరిన మంత్రి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బాబా సమాధి వద్ద ప్రార్థించారు. తెరాస ప్రభుత్వం పథకాల పేరిట కమిషన్లు దండుకుంటూ ప్రజలను దోచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. శుక్రవారం అల్లదుర్గం మండలం ముస్లాపూర్లోని ఓ వేడుక మందిరంలో టెక్మాల్కు చెందిన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. చూస్తూనే ఉండండి జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. సుప్రీంకోర్టులో జరిగే వేడుకలకు హాజరు కానున్న ప్రధాని మోడీ. ఈరోజు బీసీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక భేటీ. విజయవాడలో పర్యటన. హైదరాబాద్లో రాకెట్ తయారీ కేంద్రం. సమీకృత రాకెట్ డిజైనర్ తయారీ పరీక్ష కేంద్రానికి స్థలం. అభినందన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. తెలంగాణ ఏపీలో రోడ్లు అభివృద్ధికి 573 కోట్లు. ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. మంత్రి నితిన్ గడ్కరీ. సీఎం అయ్యాక నిరుద్యోగుల కోసమే నా ఫస్ట్ సంతకం. వైఎస్ షర్మిల.
जिंदगी का हर पल रहे खुशियों भरा, प्यार का हर रंग लगे दिलकश और हसीन। HKGN फर्नीचर्स, कंप्लीट बेड सेट, सोफा सेट, डाइनिंग टेबल। इसके अलावा आपकी लाडली के लिए मुकम्मल मैरिज सेट सिर्फ और सिर्फ 44,999 रुपए में, और इसके साथ डबल डोर अलमारी और बेड सेट बिल्कुल फ्री। आज ही विजिट करें प्रोप्राइटर मोहम्मद नसीर किश्ती। एड्रेस फरीद कॉम्प्लेक्स, ओवैसी हिल, हैदराबाद। कॉन्टैक्ट 9912857230 और 9346062190। शहर हैदराबाद के कल्ब में मौजूद शी&मी वुमेन्स ज्योति सेंटर ब्यूटी एंड एक्सेसरीज शोरूम, जहां पर तमाम दोशीज़ाओं और खवातीन की हुस्न को चार चांद लगाने वाले तमाम आराइशी प्रोडक्ट्स दस्तयाब रहेंगे। यहां पर खुसूसी प्योर लेदर से तैयार किए गए जयपुर के जोधपुरी ज्योतिस, कोल्हापुरी ज्योतिस सैंडल्स इंतहाई पुरकशिश व रंग बिरंगे कलर्स में दस्तयाब रहेंगे। इसके अलावा यहां पर तमाम उम्दा क्वालिटी के कॉस्मेटिक प्रोडक्ट्स, बैंगल्स, परांदे और बहुत कुछ इंतहाई वाजबी दामों में दस्तयाब रहेगा। मेरी शॉप का नाम है शी&मी वुमेन्स ज्योति सेंटर ब्यूटी एंड एसेसरीज। मेरी शॉप पे जूती जयपुर के पूरे जितने भी जूतीस है पूरे जयपुर के हैं, कोल्हापुरी भी जयपुर के हैं और कोल्हापुरी स्लीपर है वो भी जयपुर के हैं। और जूतीस में बहुत सारे वैरायटीज़ है हमारे पास। पार्टी वेयर है, डेली वेयर है, कैजुअल वेयर है और कुंदन में है, जरी वर्क में है, मोती में है, बहुत सारे हैं। प्योर लेदर में है और आप लोग आने के बाद विज़िट करने के बाद ही हमारी क्वालिटी आप लोग को मालूम होगी। एक बार प्लीज़ विज़िट करिए आप लोग। हमारा पता है शी&मी वुमेन्स ज्योति सेंटर, बिलो टोली चौकी, फ्लाई ओवर ब्रिज, हैदराबाद।